హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. ముందుగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మార్నింగ్ అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత నేనైతే కుకింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు స్కూల్కి కూడా వెళ్తారు కదా, సో అందుకని ఇంకా రైస్ అయితే పెట్టాను అనమాట. వాళ్ళకి ఏమైనా ఫ్రైడ్ రైస్ ఏదైనా చేసిద్దామని చెప్పేసి రైస్ అయితే పెట్టేశాను. ఇంకొక సైడ్ అయితే పాలు పెట్టాను. రైస్ అయితే అయిపోయిందండి, పాలు కూడా వేడైతే ఆఫ్ చేశాను అనమాట. సో వాళ్ళకైతే లంచ్ బాక్స్ అయితే ఇప్పుడు నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను. ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళకి అది ప్రిపేర్ చేసేసి వాళ్ళకి బాక్స్లో అయితే పెట్టేస్తాను. జస్ట్ అయితే ఇప్పుడే రైస్ అయింది, ఆ విజిల్ పోయాకైతే నేను ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను అనమాట. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా పూజ, సో అది పూజ అయితే చేసేసాను అనమాట. మీకు ఒకసారి చూపిస్తాను పూజ కూడా ఎలా చేసుకున్నాను ఏంటని. పోయిన వారం లాగైతే ఈ వారం ఏం చేయలేదండి, సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను అనమాట. సో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికి ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలానే నేనైతే కొన్ని రీల్స్ కూడా అలా చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఈ శారీ చేంజ్ చేసేస్తాను, ఎందుకంటే ఈ శారీతోని వంటలు ఇవన్నీ చేసాకైతే అవ్వదనమాట. రీల్స్ అన్నీ చేశాక శారీ అయితే చేంజ్ చేసేస్తాను అనమాట. ప్రస్తుతానికి అది ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మా పిల్లలైతే మార్నింగ్ లెగిసి ఎంత అడావిడి చేశారు. ఏమో రాస్తున్నాడు వీడు, చదువుతున్నాడు. మార్నింగ్ వీడియో మెత్తి పెడుతున్నాడు. వీళ్ళకి స్నానం చెప్పించేసి రెడీ చెప్పించేసి స్కూల్కి పంపించాలి వీళ్ళిద్దరికును. బయటంతా కడుక్కొని ముగ్గులు అయితే పెట్టేశానమాట. ముందు రోజేని గురువారం రోజు అయితే నైట్ ఇట్లా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ అడావిడి అయిపోతుంది, త్వరగా లేచినా కూడా పనులన్నీ తేలవన్నమాట త్వరగా. సో దానివల్ల పిల్లల స్కూల్ కూడా ఉంది కదా, లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా ముందు రోజే నైట్ కడిగేసి ముగ్గులన్నీ పెట్టేశాను అనమాట. సో ద్వారం కూడా కడుక్కొని బొట్లన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇట్లా ఈ విధంగా ముగ్గులు వేసుకున్నానండి. ఈ విధంగా గుమ్మంకి ముగ్గులు అన్నీ బయటంతా ముగ్గులు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మార్నింగ్ అండి. ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. వీడియో తీసాకైతే అవ్వలేదన్నమాట, ఏదో కొంచెం తీసి పెట్టాను ఆ రోజు మాత్రము. ఇంకా పూజ చేసుకుంటే కూడా ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఈవినింగ్ అయితే వీడియో తీద్దామని అనుకున్నాను కానీ తీయడానికి అవ్వలేదండి, మర్చిపోతుంటాను అనమాట మధ్య మధ్యలో వీడియో తీసేకి. అందుకే లెంత్ అయితే తక్కువ పెడుతున్నా ఈ వీడియో మాత్రము. టీవీ అయితే ఫిట్ చేస్తున్నారండి. టీవీ ఫిట్ చేయలేదు ఇన్ని రోజుల నుండి ఉంది. సో దానికైతే ఇంకా ఫిట్టింగ్ చేయడానికని పిలిపించామన్నమాట. ఆయన వచ్చి ఇంకా ఫిట్ చేస్తున్నారు. సో చాలా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి ఇంకా వాయిస్ ఇస్తున్నాం, బ్యాక్ వాయిస్. మేము పాత ఇంట్లో ఉండేటప్పుడు మాత్రం ఫిట్ చేయించుకోలేదు. టేబుల్ పైన అయితే పెట్టుకున్నాము, ఎందుకంటే గోడకి ఏం ఫిట్ చేయలేదండి. సో అక్కడ పెట్టుకోవడానికి కూడా మంచిగా లేకుండా ఇంట్లోన. సో ఈరోజు వీడియో ఇదండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.